నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించగా జన్మ సాఫల్యమును చేయరా పాహిమా మేరే ప్రభు పాహిమా భక్తమందార దయదేహిమా అవతార్ మేరే బాబా की సర్వజ్ఞుడు అనంత జ్ఞాన సంపన్నుడు భూత భవిష్యత్ వర్తమాన విశేషుడు కేవల జ్ఞానమే నీవు దయామయుడు నిరంతర దానశీలి నీవు ఆత్మలన్నిటికీ ఆత్మ అనంత ఈ పాటలు కూడా నామస్మరణ మీదే పాడారు. బాబా నామం బాబా నామం బాబా నామం అంటూ. ఎందుకంటే యుగానికి అవసరమైనది నామస్మరణ మాత్రమే. ఆ నామస్మరణ వలననే మనం తరించిపోతాం. ఏడు చెప్తాడు, think of Baba. Just recall the name of Baba and become Baba. ఎవ్వరూ ఆయన్ని విశ్వసించరు సరికదా. నువ్వు భగవంతుడివా? ఎలా భగవంతుడు అయ్యావు? భగవంతుడంటే కిరీటం ఉండాలి, భగవంతుడంటే బాణం ఉండాలి, భగవంతుడంటే మాకు నచ్చిన దుస్తులు ఉండాలి. నువ్వెలా భగవంతుడివి అని ప్రశ్నించి వేధించి ఆయన ఇంకా చెప్పాలంటే హింసించినా కూడా ఇక్కడే మనం భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నతత్వాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఏమిటి అంటే అంత మనం ద్వేషించినా దూషించినా హింసించినా కూడా మళ్ళీ మన కోసం ఆయన రావడంలోనే ఆయన ఉన్నతత్వం అనేది ఉంది అనేది ఒప్పుకొని తీరాలి మనందరం కూడా. అందుకే బాబా నొక్కి చెప్పారు, భగవంతుడుగా ఉన్నప్పుడు అది గ్లోరిఫికేషన్. భగవంతుడిగా పరమాత్మ స్థితిలో ఉన్నాడనుకోండి, అక్కడ ఆయనకి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ రకమైనటువంటి ఈ బంధము లేదు. కానీ భగవంతుడు మానవునిగా వస్తే మాత్రం ఆయన సఫరింగ్ అంతా ఇంత కాదు. బాబా పర్టికులర్గా చెప్పారు, నేను కోరి సఫరింగ్ అనుభవించడానికే ఈ భూమి మీదకు ఇంటెన్షనల్ గా వస్తున్నాను. అది ఎప్పుడు ఎలా మనకి నిరూపణ అయ్యింది అంటే మొన్నే మనం అమరతిథి అని చేసుకున్నాం. మరి మన అందరికీ తెలుసు అమరతిథి అంటున్నాం. ఏమిటి అమరతిథి? ఇందాకే చెప్పుకున్నట్లుగా సాక్షాత్తు అవతారానికి కానీ సద్గురువునికి కానీ చావు అనేది, పుట్టుక అనేది లేదు. కాబట్టి మనం పొరపాటున కూడా వాళ్ళు చనిపోయారు, బాబా చనిపోయారు అనేటువంటి మాట ఉపయోగించకూడదు. ఎందుకంటే అసలు వాళ్ళకి ఆ పరిస్థితి అనేది లేదు సరికదా. ఆయన భూమి మీద ఉన్నా, భౌతికంగా ఉన్నా లేకపోయినా శాశ్వతమైనటువంటి ఉనికి కలిగిన Thank you.
చిన్మయంగని